హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం ప్రత్యేకంగా మీ అందరి కోసం ట్రెడిషనల్ పద్ధతిలో మంగళ తోరణాలతో అమ్మవారి పూజా మండపాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా అలంకరించాలి, దాంతోపాటు మీ అందరి కోసం సులువుగా చేసుకునేలా బ్లౌజ్ పీసెస్తో అమ్మవారి శారీ డ్రేపింగ్, అది కూడా లాస్ట్ మినిట్లో అయినా సరే గ్రాండ్గా కూడా మనం అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్నది అన్నీ కూడా ఆ టిప్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మిస్ కాకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కుచ్చుల్లాగా ఇలా స్టెప్స్ పెట్టుకుని కదలకుండా అక్కడక్కడ క్లిప్స్ పెట్టేసుకోండి. అండ్ ఈ రెండవ బ్లౌజ్ పీస్ని ఇలా కలిసానికి కట్టిన ఈ కర్ర చుట్టూతా ఇలా కట్టాలన్నమాట. సో మనకి ఈ స్టిక్ అన్నది కనపడకుండా నీట్గా కూడా మనకి అమ్మవారి భుజాలు అన్నవి మనకి నీట్గా ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా చిన్న బిందె కానీ గిన్నె కానీ ఉంటే తీసుకుని దానికి ఇక్కడ నేను వెల్క్రో పెడుతున్నాను. మీకు దీనిపైన గిన్నె పెట్టినా కూడా కదలకుండా బ్యాలెన్స్డ్గా నిలబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కలశంలో బియ్యం పోసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి కదలకుండా తాడుతో మధ్యన గట్టిగా కట్టాలన్నమాట. దానిపైన వడ్డానం పెట్టేసేయండి. సో మనకి నీట్గా కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. స్టెప్స్ అన్నీ కూడా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కింద ఎత్తుగా ఉండేలా ఏదైనా పేపర్ రోల్స్ ఇలా కింద పెట్టండి. అప్పుడు అమ్మవారు కూడా మనకి కూర్చున్నట్టుగా నీట్గా కనిపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయకి అమ్మవారి ముఖాన్ని పెట్టి పూలు, జడ, గాజులు, నగలతో అమ్మవారిని అందంగా అలంకరించడం. సో లాస్ట్ మినిట్లో అయినా సరే చాలా క్విక్గా కూడా మనం అమ్మవారిని శారీ డ్రేపింగ్ ఇలా అందంగా కూడా చేయొచ్చు. సో మీ ఆనవాయితీల ప్రకారం కొబ్బరికాయకి పసుపు రాసి పెట్టాలంటే పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టండి. లేదు అంటే అమ్మవారి ముఖం ఆనవాయితీ ఉన్నవాళ్ళు అలా అయినా ఈ మెథడ్లో చేసుకున్నా మీకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, వరలక్ష్మి అమ్మవారు పూజకి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం పూజా మండపాన్ని కూడా అలంకరిద్దాం. ఈ మండపం ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో మిస్ కాకుండా అది కూడా వాచ్ చేయండి. సో వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా ఉండాలని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ మండపాన్ని మనం చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలా సిద్ధం చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు అమ్మవారు చక్కగా ఈ మంగళ తోరణాల కింద మండపంలో చక్కగా కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం తమలపాకులకి పసుపు కుంకుమని ఇలా రాసి దీనిపైన కుంకుమ ఇలా పెడుతున్నాను అన్నమాట. యూఎస్లో మామిడాకులు దొరకటం కష్టం, అందుకని తమలపాకుల్ని ఇలా తోరణాలుగా ఇలా కడుతున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, వరలక్ష్మి అమ్మవారు ఎంత అద్భుతంగా అలంకరించుకొని మంగళ తోరణాలు కట్టిన ఈ మండపంలో అందంగా కొలువై ఉన్నారో. సో లాస్ట్ మినిట్లో కూడా ఈజీగా అందరూ సులువుగా మరియు సింపుల్గా అమ్మవారి మండపాన్ని మరియు అమ్మవారి శారీ డ్రేపింగ్ విధానాన్ని చూశారు కదా. మీరు కూడా ఈ వరలక్ష్మి శుక్రవారం రోజు ఈ ట్రెడిషనల్ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.